రాజ్గిర్ పట్టణము నలంద జిల్లాలో 115 కిలోమీటర్ల దూరంలో సౌత్ ఈస్ట్ పాట్నాలో ఉన్నది. ఇది బీహార్ టూరిజం కింద ఉంటుంది. 5 పవిత్ర స్టేలతో చుట్టుముట్టబడి రాజ్గిరిలోని సుందరమైన పట్టణం బౌద్ధులు మరియు జైనులకు ముఖ్యమైనది. బుద్ధుడు మరియు జైన మత స్థాపకుడు మహావీరుడు ఇక్కడ అనేక నెలలు మెడిటేషన్లు మరియు బోధిస్తూ గడిపారు. చుట్టూ ఉన్న కొండలు జైన దేవాలయాలు శిథిలాలతో నిండి ఉన్నాయి. మతాలు మరియు ధ్యాన గుహలు రాజ్గిర్లో రత్నగిరి కొండపై ఉన్న పెద్ద కొత్త జపనీస్ నిర్మిత పాలరాయి మరియు ఇసుకరాయి విశ్వశాంతి స్తూపం, దానిలో 4 పూత పూసిన బుద్ధ విగ్రహాలు ఉన్నాయి. సందర్శకులు చైర్ లిఫ్ట్ ద్వారా స్తూపం వరకు వెళ్ళవచ్చు. ఇక్కడ నుండి ఒక మార్గం ప్రక్కనే ఉన్న గ్రిద్దకూట కొండకు అనగా రాబందుల శిఖరం అక్కడకు దారి తీస్తుంది. ఈ ప్రదేశం బౌద్ధులు ఎంతో ఆరాధిస్తారు. ఇక్కడ ఉన్న 2 రాక్ కట్ గుహలు బుద్ధునికి ఇష్టమైన తిరోగమనం. ఈ కొండపైనే అతను తన అత్యంత ప్రసిద్ధమైన 2 ఉపన్యాసాలను బోధించాడు. బుద్ధుడు అడవి ఏనుగును లొంగదీసుకున్న సంఘటన బౌద్ధ కళలో తరచుగా చిత్రీకరించబడిన దృశ్యం కూడా రాజ్గిర్లో జరిగింది. గ్రద్దకూట కొండకు పశ్చిమాన వైభవ కొండ ఉంది. దాని పాదాల వద్ద వేడి సల్ఫర్ స్ప్రింగులు ఉన్నాయి. ఔషధ స్నానం కోరుకునే ప్రజలతో రద్దీగా ఉంటుంది. కొండపైన 7 సప్తవర్ణి గుహలు ఉన్నాయి. ఇక్కడి మొదటి బౌద్ధ మండలి బుద్ధుడు మరణించిన వెంటనే అతని బోధనలను రికార్డు చేయడానికి సమావేశమైంది. కొండపై వాటి కింద పిప్పలా కావలి కోట ఉంది. ఇది ఆసక్తికరమైన రాయి. దీని వద్ద ఆచారాలు నిర్వహిస్తున్నారు. దేవాలయాలు మరియు విశ్రాంతి గృహాల ద్వారా నిర్మించబడలేదు. నిర్మాణం కేవలం కాపలాదారుల కోసం కణాలతో తరువాత సన్యాసులు ఉపయోగించారు. ఇది 5వ శతాబ్దం బీసీ నాటిది. రాజ్గిర్ మగధ సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్నప్పుడు బుద్ధుని భక్తుడైన రాజు బింబిసారునచే పరిపాలించబడింది. రాజగిరి కొండలపై అతను నిర్మించిన గొప్ప డ్రై స్టోన్ పై గోడ యొక్క ఎస్టైన్లు కనిపిస్తాయి. అవిరాన్లు రాజగిరికి తూర్పున 38 కిలోమీటర్లు 424 మైళ్ళు. పావపురి జైనులకు వారి విశ్వాస స్థాపకుడు మహావీరుడు 500 బీసీలో మరణించిన ప్రదేశంగా కమలంతో నిర్మింపబడిన ట్యాంకు, దాని మధ్యలో పాలరాతి జలమందిరు ఆలయం ఉంది. అతని దహన ప్రదేశాన్ని సూచిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయబడ్డాయి.